కలుషిత ఆహారం తినడం వల్ల కండ సంగతి అటుంచితే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో ఆహార నాణ్యత తీసికట్టుగా మారిందని తేలింది. దేశంలోనే అత్యంత కలుషిత ఆహారం తింటున్నది తెలుగు వారేనని వెల్లడైంది. ఏ హోటల్లో తిన్నా భయం వస్తోంది. డబ్బు పోయినా పర్వాలేదు, నాణ్యమైన ఫుడ్ ఆరగిస్తామంటే అక్కడ కూడా అదే పరిస్థితి. ఆహారంలో అస్సలు నాణ్యత కనిపించడం లేదు. ఏ రెస్టారెంట్లో చెక్ చేసినా కలుషిత పదార్థాలే బయటపడుతున్నాయి. ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో తెలంగాణ వెనుకబడి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారతదేశ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ FSSAI వెల్లడించింది. 100 మార్కులకు తెలంగాణ 35.75 మార్కులతో 23వ స్థానంలో ఉంది. అత్యధిక మార్కులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు 2వ స్థానంలో నిలిచింది. జనాభాకు తగిన మేర ఆహార నాణ్యత తనిఖీ ఉద్యోగులు సిబ్బంది లేకపోవడం, రాష్ట్ర స్థాయి సలహా కమిటీ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాల్లో సగం కంటే తక్కువ ఉన్నట్లు పేర్కొంది. కేరళలో ప్రత్యేక డ్రైవ్లు సమర్థంగా నిర్వహించడంతో కొత్తగా ఆహార విక్రయ కేంద్రాల లైసెన్సులు భారీగా పెరిగాయి. 2023-24 సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 100% తనిఖీలు చేశారు. తనిఖీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచారు. ప్రయోగశాలను పెంచడంతో పలు ల్యాబ్లకు NABL గుర్తింపు లభించింది. కేరళలో వినియోగదారుల సాధికారతకు పెద్దపీట వేశారు. ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్కు 100కు గాను 27 పాయింట్లే సాధించి అట్టడుగున నిలిచింది. 2019-20 సంవత్సరంలో ఏపీ 42 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచింది. 2020-21లో 36 పాయింట్లు సాధించి 19వ స్థానం దక్కించుకుంది. 2021-22లో 17 రాష్ట్రాలతో కూడిన జాబితాలోనూ 26 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. 2022-23లో 19 రాష్ట్రాలతో కూడిన జాబితాలో 24 పాయింట్లకే పరిమితమై 18వ స్థానంతో సరిపెట్టుకుంది. 2023-24లోనూ 27 పాయింట్లతో మరోసారి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఏపీలో పరీక్షల నిర్వహణకు అవసరమైన ల్యాబ్ లేకపోవటం, సిబ్బంది ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఉన్న సిబ్బంది పనితీరు అంతంత మాత్రంగానే ఉండటంతో రాష్ట్రం అట్టడుగున నిలుస్తోంది. ఈ అడల్ట్రేషన్ ని మనం ఎంత నియంత్రిస్తే అంత మంచిది. గవర్నమెంట్ ఏజెన్సీస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ స్కీమ్స్ దీనిలో భాగం పంచుకొని స్ట్రిక్ట్ గా అడల్ట్రేషన్ ని రిస్ట్రిక్ట్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని అడల్ట్రేషన్ చేయడం అంటే అది చాలా పెద్ద నేరం. అడల్ట్రేటెడ్ కల్తీ పాలలు నీళ్లు కలపడం కానీ, లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా చాక్ పౌడర్ కలపడం, సోప్ వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ యూరియా. కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. కలుషిత ఆహారంతో ఏటా దేశంలో 4,20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో 70% మంది చిన్నారులే. ఎక్కువ తినలేని పరిస్థితి. ఆహారం కలుషితం కావటం వల్ల కొంచెం తింటే చాలు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ డెలివరీ సేవల కారణంగా వంటింటి ఊసే మరిచిపోయే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆహారం కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించని కారణంగా ఆహారం పాయిజన్ గా మారి సుమారు 200 రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లకు బాగా అలవాటు పడ్డారు పట్టణవాసులు. ఆన్లైన్ డెలివరీ సేవలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఆర్డర్లు పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు గానీ, అడల్ట్స్ గానీ ఫుడ్ పాయిజన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది. క్యాన్సర్ కూడా, అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే వామిటింగ్, నాజియా, అంతేకాకుండా లూజ్ మోషన్స్, ఇలాంటి ఎన్నో అక్యూట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ మనకు హెల్త్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంట్లో మసాలాలో వాడే బ్లాక్ పెప్పర్లో ఎక్కువగా పపాయ సీడ్స్ దాన్ని క్రష్ చేసి చేస్తారు. దీనివల్ల మనకు
మెటబాలిక్ యాక్టివిటీ ఉండే మన బాడీలో లివర్ డిసీజ్, స్టమక్ డిజార్డర్స్, గ్యాస్ట్రెంటరైటిస్ లాంటి సమస్యలు రావచ్చు. అడల్టరేటెడ్ ఫుడ్ ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్ వాడటం వల్ల అవి ప్రాపర్గా మెటబలైజ్ కాకుండా అవి రక్త ప్రసారం ద్వారా ఆర్గన్స్ లో పోయి బ్లాక్ చేసి ఆర్గన్స్ ని ఎర్లీగా డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిలియర్ కానీ లివర్ ఫెయిలియర్ కానీ లేదా కార్డియాక్ సమస్యలు కానీ బ్రెయిన్ సమస్యలు కానీ వచ్చే ఆస్కారం, లంగ్ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. దేశంలో 527 రకాల ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమైన ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఉడకని మాంసం, సీ ఫుడ్ లో ఉండే సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్, ఈకోలి వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆహార కల్తీకి ప్రధాన కారణం హాస్టళ్లు, హోటళ్లు. అందుకే వీటిలో నాణ్యమైన ఆహారం అందేలా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వంటశాలల్లోకి కీటకాలు, ఎలుకలు చొరబడిన విధంగా ఆటోమేటిక్ తలుపులు, మెష్లు ఏర్పాటు చేయించాలి. శుచి, శుభ్రత గల పోషకాహారం తీసుకుంటే ఏటా 20% మరణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయదారులు తక్కువ కాలంలో పంట చేతికి రావాలి, ఎక్కువ దిగుబడి సాధించాలన్న ఉద్దేశంతో అధిక మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారు. అక్కడే ఆహార కలుషితం కావటానికి బీజం పడుతోంది. వంట చేసేటప్పుడు రుచి కోసం వివిధ రకాల పౌడర్లు, కలర్లు, నూనెలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల ఆహారం కలుషితమై తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అవుతోంది.